Hi friends, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాంత్ అండ్ లయ యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు వెన్నెల కిషోర్ అండ్ వెంకటేశ్వర స్వామి గెటప్ లోని రాజేంద్ర ప్రసాద్ గారు కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే శ్రీకాంత్ అండ్ లయ హస్బెండ్ వైఫ్, వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ప్రతిదానికి అప్పులు చేసుకుంటూ ఏదో ఒక డేట్స్ అలా పుష్ చేసుకుంటూ ఉంటారు కదా, అమ్మో 1వ తారీఖు టైప్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట, ఒక ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీ చాలా ఇష్యూస్ ఫేస్ అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉంటారు, మెయిన్ గా హీరో. అయితే ఒక రోజు చాలా ఫ్రస్ట్రేషన్ లో మనం ఏం చేసినా సరే ఏదో తప్పు, ఐ మీన్ ఏదో బ్యాక్లాష్ అవుతుంది మనకి అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను చచ్చిపోవాలి ఇది అది అని చెప్పి శ్రీకాంత్ అంటాడనమాట. అలా అనగానే వెంకటేశ్వర స్వామి నిజంగానే తన ముందు ప్రత్యక్షమయ్యి కొన్ని వరాలు అవన్నీ ఇస్తాడనమాట, విత్ సమ్ కండిషన్స్, క్లాసెస్. ఏంటది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్ గా ఒక 2 hours ఉంటుంది. స్టార్టింగ్ లో ఒక 20-30 minutes ఓకే, ఏదో వెళ్తుంది, ఏమో ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చేమో అనిపించింది. కానీ అలా అలా వెళ్లే కొద్దీ ఆ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నది అలా తగ్గిపోతూ వచ్చింది. అంటే మనం చాలా ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, 30 years ఎగో మనకి యమలీలా వచ్చింది చూసారా. యమలీలలో జరిగే సేమ్ కాన్సెప్ట్. ఒక బుక్ వస్తుంది, ఆ బుక్ లోని కొన్ని జరుగుతుంటాయి. బట్ అందులో ఏంటంటే భవిష్యవాణి, అంటే భవిష్యత్తును చూపిస్తుంది అన్నట్టు చూపిస్తారు. బట్ ఇందులో ఏంటంటే వీళ్ళు బుక్ లో ఏమైనా రాస్తే అది జరుగుతుంది అన్నట్టు. దానికి కొంచెం క్లాస్ కండిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా బాగా చూపించారు. ఇందులో ఇంకో కామెడీ పాయింట్ ఏంటంటే ధనరాజ్నేమో యముడిలా చూపించారు. అది చూస్తే ఎక్కడైనా నమ్మేలా ఉందా, నిజంగా ప్యారడీ చేసినట్టే ఉంది. అండ్ క్లైమాక్స్ లోని వెన్నెల కిషోర్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ మొత్తం ప్యారడీ చేసేసారు అనమాట. అదే అఖండ 2 ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఫైట్స్ అవన్నీ పెట్టారు. అది కొంచెం ఫన్ అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏదో ఒక 20 years ఏగో అలాంటి టైంలో వచ్చినా సరే క్లిక్ అవుతాయా క్లిక్ అవ్వా అని చెప్పలేము. ఎందుకంటే ప్రతిదానికి మేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చూపిస్తున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు వాటిల్లోనే ఈ మూవీ చాలా ఫెయిల్ అయింది అనిపించింది. దానివల్లే థియేటర్స్ లో కూడా క్లిక్ అవ్వలేదు అండ్ బజ్ కూడా లేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ గెటప్ లో ఫైన్, బట్ అంతగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు నాకైతే. ఈ యమలీల అనే ఒక మూవీ కాన్సెప్ట్, లేకపోతే మై జయాంజనేయం మూవీ ఉంటుంది కదా, సో ఆ మూవీ, ఇలాంటి మూవీస్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని ఒక ప్యాకేజ్ లో చేసి ఈ మూవీ తీసేదనిపించింది. సో నాకు అంతగా ఏమీ నచ్చలేదు. బట్ మీరు ట్రై చేస్తాను అంటే ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ ఆహాలో కూడా ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. ఇది ఒక జస్ట్ 2 hours ఉంటుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో సరే ఒకటి మర్చిపోయాను. అయితే ఈ మూవీలో చెప్పదలుచుకుంది ఏంటంటే లాస్ట్కి మనం ఏదైతే కష్టపడతామో అదే వస్తుంది, ఇలాగ ఈజీగా వచ్చేది ఏమీ మన దగ్గర ఉండదు అని చెప్పాలనుకుంటారు. అదంతా ఓకే. బట్ క్లైమాక్స్ లో మళ్ళీ కూడా దేవుడు ఇతనికి వరాలు ఇచ్చినట్టు చూపిస్తారు. అది కొంచెం కాంట్రడిక్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు చెప్పుకొచ్చింది ఒక విధంగా వెళ్తే మళ్ళీ సేమ్ లోకి, అది అసలు కామెడీగా తీసారా ఏంటి అన్నది కూడా నాకు అర్థం కాలేదు. అదే చెప్పాలనుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.